కాకినాడ జిల్లా పెద్దాపురంలో పెన్షన్ పంపిణీలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, మున్సిపల్ చైర్మన్ మంగతాయారు తదితర అధికారులు పాల్గొన్నారు. ఏర్పడిన తర్వాత మరి మొదట మాటగా మరి వేళ అమలు చేసే కార్యక్రమానికి అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ భరోసా పేరుతో కూటమి డిసైడ్ చేసి మేము 4,000 వ్యాక్సిన్ ఇస్తామని చెప్పి ఆ రోజు కూటమి డిసైడ్ చేసి చెప్పడం, ఈరోజు అమలు చేసేందుకు ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు వెళ్ళి పాదపకే కూడా ఇస్తానని చెప్పాడు. అది ఇవాళ 7,000 రూపాయలు వేళ మనం అందించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అందరూ కూడా ఇవాళ అందరూ ప్రజల్లోకి వెళ్ళి ఈ అందించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా పెద్దాపురంలో కూడా అదే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. రాష్ట్రంలో మరి 65 లక్షల మందికి మరి 4,000 కోట్ల రూపాయలు డబ్బు ఇలా పంచిపెట్టడం జరుగుతుంది. మన మున్సిపాలిటీలో కూడా మరి 6,200 మందికి 4,23 లక్షలు ఇవాళ పంచిపెట్టడం జరుగుతుంది. అంటే ఒక కార్యక్రమం మరి పెద్ద కార్యక్రమం తీసుకుని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ పెన్షన్ అన్నది ఒక ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో స్టార్ట్ చేశాడు ఆ రోజు. తర్వాత 200, తర్వాత 1000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఒకేసారి చేశాడు. తర్వాత 2,000 చేశాడు, తర్వాత 3,000 చేశాడు. మరి ఈ పెన్షన్ పెంచడానికి మరి గత ప్రభుత్వం ఆలోచించి 250 అని చెప్పి చట్టం చేసి ఒకేసారి 4,000 ఇప్పుడు చేసి ప్రజలకు అందించడం జరుగుతుంది. ప్రజలకు సంతోషం. ఎందుకంటే ఇవాళ ఎవరు పేదవాడు ఇబ్బంది లేకుండా ఈ కొనుక్కుని తల్లి కొడుకుల మీద ఆధారపడెక్క లేకుండా నిలబడే అవకాశం ఇవాళ వృద్ధులందరికీ, వికలాంగులకి అందరికీ వచ్చింది కనుక మరి ఇది మంచి అవకాశం. మరి ఈ అవకాశం మరి అందరూ కూడా సక్రమంగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.